3 ఆరాధనలు జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటిది? నిత్య ఆరాధన. నిత్యము ఆరాధించే బిడలంగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనబడండి. రెండవది సత్య ఆరాధన. హిజ్కియా ఏ రీతిగా ఆయుష్ను పొందినటువంటి ఆ గొప్ప దీవెన, ఆయన సత్యవంతుడుగా దేవుని ఆరాధించడానికి వచ్చి యథార్థ హృదయంతో ఆరాధించి దీవెనలు పొందినాడో ఆ విధంగా మనం కూడా దేవుని దీవెనలు పొందాలి. మూడవది ఆత్మతో మనం ఆరాధించినప్పుడు కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నీకు తోడుగా ఉంచుతాడు. నీవు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయి. యాక్సిడెంట్ అయ్యే టైంలో ప్రార్థన చేయి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను విడువడు, ఎడబాయని కాపుదల ఆత్మలో ఒక సంచకరువుగా నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. దేవుని ఆరాధనలో ఇంకా అనేకమైన దీవెనలు ఉన్నాయి. దేవుని ఆరాధనకు వచ్చిన వారికి స్వస్థత, దేవుని ఆరాధనకు వచ్చిన వారు పాప క్షమాపణ, దేవుని ఆరాధనకు వచ్చిన వారు రక్షణ. ఈ 3 దీవెనలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు.